సో ఈ గడియలోనే, ఈ క్షణంలోనే, ఎట్ దిస్ వెరీ మూమెంట్, సో నిన్న సందర్భంలో చూసాం యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతమంది రోగులు వస్తే అంతమంది ఆ గడియలోనే స్వస్థత పడ్డారు. కుష్ఠ రోగులు ఆ గడిలోనే స్వస్థత పడ్డారు. కుంటి వాళ్ళు ఆ గడిలోనే స్వస్థత పడ్డారు. మూగవాళ్ళు ఆ గడిలోనే స్వస్థత పడ్డారు. సో శతాధిపతి వచ్చినప్పుడు అయ్యా ఒక మాట సెలవి అన్నప్పుడు ఆ మాట సెలవివ్వగానే ఆ గడిలోనే స్వస్థత పడ్డారు, ఆ క్షణంలోనే. సో అందుకే మిరాకిల్స్ విల్ హ్యాపెన్ వెన్ యూ బిలీవ్ ఇట్. మనం ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితంలో కూడా ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరుగుతాయి. అందుకే మన ప్రార్థన లైఫ్ లో చిన్న మార్పు చెప్పాను. మీరు ఎప్పుడు మోకరించి ప్రార్థించినా ఈ గడియలోనే అన్నట్టు ప్రార్థించండి. స్వస్థత అయినా, విడుదలైన, ఆయువైన, ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన ఈ గడియలోనే దయచేయి ప్రభు అని ప్రార్థించండి. నాట్ టుమారో, నాట్ నెక్స్ట్ మినిట్, నాట్ డే ఆఫ్టర్ టుమారో, నాట్ నెక్స్ట్ వీక్, నాట్ నెక్స్ట్ మంత్, నాట్ నెక్స్ట్ ఇయర్. మన నోట్ నుంచి ఎప్పుడు కూడా మన ఆశీర్వాదాన్ని పోస్ట్ పోన్ చేసుకోవద్దు. మన నోట్ నుంచి ఎప్పుడు కూడా మన ఆశీర్వాదాన్ని పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ఈ గడియలోనే నేను ఆశీర్వదించబడాలి, ఈ గడియలోనే గర్భఫలం రావాలి, ఈ గడియలోనే స్వస్థత రావాలి, ఈ గడియలోనే విడుదల రావాలి అని ఒక ఫోర్స్ తో, ఒక ఇంటెన్షన్ తో, ఒక బలముతో నువ్వు ప్రార్థించాలి. సో ఈ సీరియస్నెస్ తో ప్రార్థించాలి. సో ఆ సీరియస్నెస్ లేకపోతే ప్రార్థనలకు జవాబులు రావు. సో నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో ఇలా ప్రార్థించినప్పుడు మీలో మీరే సాక్ష్యాలు ఉన్నారు. బ్రదర్ మీరు ప్రార్థించగానే ఇమ్మీడియట్ గా నాకు హీల్ అయ్యాను, ఇమ్మీడియట్ గా నేను డెలివరెన్స్ పొందుకున్నాను ఇన్స్టెంట్ గా. సో అలాంటి అద్భుతాలు జరుగుతాయి. అందుకే అందుకే ఎప్పుడు ప్రార్థించినా నాకు ఈ సమయమే కావాలి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై ప్రేయర్. నాకు ప్రేయర్ వేస్ట్ కావద్దు. నా ప్రతి ప్రేయర్ కి సమాధానం రావాలి, నా ప్రతి ప్రార్థనకు సాక్ష్యం రావాలి, నా ప్రతి ప్రార్థనకు ఆశీర్వాదం రావాలి. సో నేను ఎవరికి ప్రార్థించినా, ఎంతమంది ప్రార్థించినా, ప్రార్థిస్తుండగానే హీల్ అయిపోవాలి, ప్రార్థిస్తుండగానే క్యాన్సర్స్ మెల్ట్ అయిపోవాలి, ప్రార్థిస్తుండగానే ఐ ప్రాబ్లం, నీ ప్రాబ్లము, బోన్స్ ప్రాబ్లము హీల్ అయిపోవాలి. సో ఆ గడిలోనే జరగాలి అన్న ఇంటెన్షన్ తో ప్రార్థిస్తాను. సో మీరు కూడా, మీరు దేని గురించి ప్రార్థించినా నాకు ఇప్పుడే నాకు సమాధానం కావాలి ప్రభా, ప్రెషర్ వేసేయాలి, నీ సీరియస్నెస్ ని దేవుడికి చూపించు. నాకు ఈ క్షణంలోనే నాకు నీ కృపను పొందుకోవాలి, ఈ క్షణంలోనే నేను నీ యొక్క కనికరాన్ని పొందుకోవాలి, ఈ గడియలోనే నేను ఈ స్వస్థతను పొందుకోవాలి. నిన్న చూసాం కదా, గుడ్డి వాళ్ళు వచ్చి ఆశగా యేసు ప్రభు వరకు వచ్చారు, ఆకలితో వచ్చారు, దాహంతో వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా స్వస్థత పడ్డాయో చూసాము. అందుకే నువ్వు ఆకలితో, దాహముతో, ఆశతో రా దేవుడి దగ్గరికి. నా దేవుడు ఈ రోజు ఏదో ఒక అద్భుతము చేశాడని నమ్మిరా. ఈ గడిలోనే నేను పొందుకున్నానని నమ్ము. నువ్వు యు బిలీవ్ ఇట్. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్న వాటిని ఎల్లను అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. సో యు ఆల్రెడీ బిలీవ్ ఇట్. నువ్వు అలా బిలీవ్ చేసేసే. నాకు ఇప్పుడే గర్భఫలం వచ్చిందని నమ్మేసే, నాకు ఇప్పుడే ఆరోగ్యం వచ్చిందని నమ్మేసే, వీసా వచ్చిందని నమ్మేసే, ఈ గడియలోనే దేవుడు నన్ను స్వస్థతపరచాడని నమ్మేసే, ఈ గడియలోనే నువ్వు స్వస్థత పొందుకుంటావు. సో అంత బిలీవ్ సిస్టమ్ మీదనే ఆధారపడుతుంది ఏదైనా కూడా. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థించినా ఆ గడియలో నేను అద్భుతము పొందుకున్నానని నమ్ము. పొందేసుకున్నానని నమ్ము. థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేసే, అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేసే. అది ఎలా కాదు, మనసులో నుంచి రావాలి, సంతోషంతో రావాలి, ఆనందంతో రావాలి, నోటితో కాదు. సో మత్తయి సువార్త 9:32 యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. సో యేసు ప్రభువారును ఆయన శిష్యులు వెళ్ళుచున్నప్పుడు కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా, చూసారండి, ఇమ్మీడియట్ గా దయ్యం వెళ్ళిపోగానే ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ వచ్చేసింది, ఇన్స్టెంట్ గా ఆయన మాట్లాడడం జరిగింది. సో నో మోర్ డిలే. సో మన బ్లెస్సింగ్స్ కూడా ఇలా డిలే కావద్దు, మన హీలింగ్ కూడా ఇలా డిలే కావద్దు. అందుకే మీకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేసి ప్రార్థించుకోండి, ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మీరు ప్రార్థించుకోండి. హీలింగ్ కావాలి ప్రభువా, ఇన్స్టెంట్ గా నాకు కావాలి, డెలివరెన్స్ కావాలి, ఇన్స్టెంట్ గా నాకు కావాలి, నాకు ఈ గడియలో నేను ప్రార్థిస్తుండగానే నాకు పరలోక ద్వారాలు ఓపెన్ కావాలి, ఈ గడియలోనే నేను ప్రార్థిస్తుండగానే నేను ఆశీర్వదించబడాలి. అలా మీరు ప్రార్థిస్తుండండి. ఆ గడియలోనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక రోజు నువ్వు చూసేసరికి నీ ఆశీర్వాదము గొప్పగా అవుతుంది. సో చూసారా, దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఇమ్మీడియట్ గా డెలివరెన్స్ వచ్చేసింది, ఇమ్మీడియట్ గా తను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. జన సమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయిలీల్లో ఇలాగ ఎన్నడను కనబడలేదని చెప్పుకొనిది. నేను అందుకే చెప్తున్నా, ప్రార్థన టైం పాస్ కోసం చేయకండి.
ఏదో ఈ రోజు టైంపాస్ కోసం ప్రార్థన చేయాలని కాదు. ఈ రోజు నేను ఎలాగైనా అద్భుతము పొందుకోవాలి, ఈ రోజు ఎలాగైనా నేను స్వస్థత పొందుకోవాలి, ఈ రోజు ఎలాగైనా నేను విడుదలను పొందుకోవాలి, ఈ రోజు ఎలాగైనా నేను ఆశీర్వదించబడాలి, ఈ గడియలోనే జరిగిపోవాలన్న ఇంటెన్షన్ తో ప్రార్థించండి. ఈ గడియలోనే జరగాలన్న బలముతో ప్రార్థించండి. ఆ మనో సంకల్పం బలంగా ఉన్నప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. చాలా మంది ఒక ట్రెడిషన్ ప్రేయర్, మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకోవాలి, చెక్ లిస్ట్ పెట్టుకోవాలి, ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా నీ చిత్తం ప్రభువా అని వదిలేయాలి. అలా కాదు. నిన్న చూపించాను, సిక్నెస్ గా ఉండడం మన దేవుడి చిత్తమా? కాదు. నిన్న దేవుడు ఎంతో మందిని వాక్యం ద్వారా చూపించాను. అనేకులను రోగులను స్వస్థతపరిచాడు, అనేక మంది చెవిటి వాళ్లకు వినికిడి శక్తినిచ్చాడు, అనేక మంది మూగ వాళ్లకు మాట్లాడే శక్తినిచ్చాడు. అంటే నువ్వు మూగవాడిగా ఉండడం దేవుడి చిత్తమా? మాట్లాడడం దేవుడి చిత్తమా? మాట్లాడడం దేవుడి చిత్తము. చెవిటివాడిగా ఉండడము దేవుడి చిత్తమా? వినగలిగే శక్తి కలిగి ఉండడం దేవుడి చిత్తమా? వినగలిగే శక్తి కలిగి ఉండడం దేవుడి చిత్తము. నువ్వు ఆ రోగముతో, ఆ జబ్బుతో, వ్యాధితో బాధపడడం దేవుడి చిత్తమా? వాటి నుంచి స్వస్థత పొందుకోవడం దేవుడి చిత్తమా? లేకపోతే అపవిత్ర ఆత్మతో నిండుకోవడం దేవుడి చిత్తమా? వాటి నుంచి డెలివరెన్స్ పొందుకోవడం దేవుడి చిత్తమా? సో అందుకే ఇవన్నీ దేవుడి చిత్తాలండి. హీలింగ్ ఇస్ ద గాడ్స్ పోర్షన్. అయ్యా ప్రభువా, ఇది నీ చిత్తము ప్రభువా, నన్ను స్వస్థతపరచు ప్రభువా. మీరు పొందిన దెబ్బల ద్వారా, గాయాల ద్వారా ఈ గడిలోనే నాకు స్వస్థతను దయచేసావా అనండి. అంతే. ఈ గడియలో నాకు ఇచ్చేసావని నమ్మండి, ఈ గడియలోనే ఆశీర్వదించానని నమ్మండి. అలాగే సంతోషంగా, ఒక ఆరోగ్యం వస్తే నువ్వు హీలింగ్ అయితే ఎంత సంతోషంగా ఉంటావో అలా సంతోషంగా ఉండడం మొదలు పెట్టేసాయి. అందుకే వాక్యాన్ని ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవాలి, వాక్యాన్ని ఎప్పుడైనా పాటించాలి, విని వదిలేయద్దు. వాక్యాన్ని ఎప్పుడు కూడా మన నరాల్లోకి వాక్యం వెళ్ళిపోవాలి, మన హృదయంలోకి వాక్యం వెళ్ళిపోవాలి, మన ఆలోచనలోకి, మన తలంపుల్లోకి వాక్యం వెళ్ళి పని చేయాలి. సో విశ్వాసము పని చేస్తుంది ఎప్పుడైనా కూడా, గుర్తు పెట్టుకోండి. అందుకే ఈ గడియలోనే నాకు ఇచ్చేసావని ప్రార్థించండి. ఈ గడియలోనే ఇచ్చినట్టు మీరు బిహేవ్ చేసేయండి, ప్రార్థించండి, నమ్మండి, విశ్వసించండి. ఆ నమ్మిక చొప్పునే, ఆ విశ్వాసం చొప్పునని నిన్న యేసు ప్రభు వారు అన్నారు కదా, ఈ గుడ్డివాడు వచ్చినప్పుడు నేను చేయాలని నమ్ముతున్నావా, చేస్తానని నమ్ముతున్నావా? అవును ప్రభు నేను నమ్ముతున్నాను. అయితే నీ నమ్మిక చొప్పునే జరుగును గాక అంటాడు యేసు ప్రభు వారు. సో అందుకే నీ నమ్మిక చొప్పునే నువ్వు స్వస్థత పొందుకుంటావు. నువ్వు ఈ గడియలోనే అన్నావు, కానీ నీ మనసు నమ్మట్లేదు, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. ఆవగింజంత అనుమానం ఉన్న ప్రార్థనకు జవాబు రాదండి. అందుకే ఆ డౌట్ అనేది తీసేసుకోవాలి, ఆ అల్ప విశ్వాసము, అవిశ్వాసం అనేది తీసేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఆ విశ్వాసత లేని మాటలు మాట్లాడొద్దు. యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. అది ఎప్పుడు వస్తుందంటే నీ తల మీద చేసుకొని, అయ్యా నా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు, నా మనసులో, నా ఆలోచనలో, నా హృదయంలో, నా తలంపులలో ఎక్కడైనా అవిశ్వాసం ఉన్నా కూడా, ఎక్కడైనా అల్ప విశ్వాసం ఉన్నా తీసివేయి ప్రభువా. ఎందుకంటే నా దేవుడికి సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. కాబట్టి నా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. నా లోపల ఏమైనా అనుమానం ఉంటే తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. దేవుడు ఆ అనుమానాన్ని తీసేస్తాడు. అర్థమవుతుందా? సో ఎన్నడూను కనబడలేదని చెప్పుకునేది. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురుడు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు వారు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు తన శిష్యుడు పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున 3 గంటలకు ప్రార్థన చేస్తున్న సమయంలో పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, పేతురును యోహాను దేవాలయంకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కొంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. చూసారా, పుట్టినప్పటి నుంచి అతను కుంటివాడు, అతన్ని ఒకడు మోసుకొని వెళ్ళాలి. ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. సో వాడిని ఏం చేయాలంటే, అతను కుంటివాడు, ఏమి జాబు చేసుకోలేడు, భిక్షం ఎత్తుకొని సంపాదిస్తేనే సంపాదన. అలాంటి వాడిని ఒకరు తీసుకొని వెళ్ళాలి, ఒకరు తీసుకురావాలి. ఆ గుడి దగ్గర కూర్చోబెడితే వాడు అరుకు బెగ్గింగ్ చేసుకుంటే వాడికి వచ్చే డబ్బులతో, ఆయనకు వచ్చే డబ్బులతోటి తన జీవనాధారం గడుపుతాడు. సో అలాంటి వ్యక్తిని పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా, సో పేతురును యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వాడిని చూచి భిక్షం అడుగుతున్నాడు. వాళ్ళను చూసి భిక్షం అడగగా పేతురు యోహాను వాడిని తెరిచూచి మా తట్టు చూడమనేది. పేతురును యోహాను వారిని తెరిచూచి వాళ్ళు మా వైపు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. సో వాళ్ళు చూస్తున్నారు, ఇతను కాళ్ళు లేక ఉన్నాడు,
అని వాళ్ళు చూస్తున్నప్పుడు మేబీ వీళ్ళు నాకు కరుణించి నాకు కొంత ఆశీర్వాదం ఇస్తారేమో, కొంత డబ్బు ఇస్తారేమో, ఏమన్నా ఇస్తారేమో అని అనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరైన యేసుక్రీస్తు నామం నా నడువమని చెప్పి. చూసారా, మన దగ్గర కూడా వెండి బంగారము లేకపోవచ్చు, మన దగ్గర ఉన్నది ఏంటిది? యేసయ్య నామం మనం ఉన్నాము. ఆ యేసయ్య నామంలో మనకు స్వస్థత, యేసయ్య నామంలో విడుదల, యేసయ్య నామంలో మనకు ఆశీర్వాదము. ఆ నామాన్ని ప్రవచించినప్పుడు, ఆ నామాన్ని ప్రచురించినప్పుడు నీకు కూడా విడుదలలు, స్వస్థతలు వస్తాయి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు నీకు ఇవ్వడానికి. సో నజరుడైన యేసుక్రీస్తు నామము నడువమని చెప్పి. సో అంతకంటే విలువైనది యేసయ్య నామము. సో నీ దగ్గర కూడా వెండి లేదని, బంగారం లేదని బాధపడకు. సో నీ దగ్గర దేవుడి యొక్క నామం ఉంది. ఆ నామాన్ని వాడి నువ్వు స్వస్థత పొందుకో. నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే, చూసారా, వెంటనే, ఇన్స్టెంట్ గా, ఎక్కడ పుట్టుక నుంచి కుంటివాడు. సో తన శిష్యుడు చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండంలోను బలము పొందెను. సో ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్ డెలివరెన్సీ, ఇన్స్టెంట్ ఆన్సర్ ఫర్ ప్రేయర్. సో అర్థమవుతుందా అండి? అలా ఆశతో ఎదురు చూడాలి మనం కూడా దేవుడి దగ్గర. క్యాజువల్ అటిట్యూడ్ పనికిరాదు. ఈ రోజు ఎలాగైనా కూడా నా జీవితంలో కూడా అద్భుతము జరుగుతుందని ప్రతిరోజు ఎక్స్పెక్ట్ చేయండి. మిరాకిల్ ప్రతిరోజు, ఈ రోజు ఎలాగైనా కూడా నా జీవితంలో అద్భుతం, ఈ గడియలోనే నాకు అద్భుతం జరిగిందని నమ్మేసేయండి. సో ఆ నమ్మకం చొప్పున జరుగుతుంది. సో అతను ఎంతో ఆశగా వెతికాడు ఎవరైనా డబ్బులు ఇస్తారని. కానీ పేతురు ఏం చేశాడు? ముట్టుకొని పైకి లేవనెత్తగానే, యేసయ్య నామంలో లే అనగానే వెంటనే వాని పాదములు చీల మండంలో బలము పొందెను. చూసారా, డిలే ఏమన్నా అయిందా? నెక్స్ట్ మినిట్ ఏమైనా? ఆ గడియలోనే చెయ్యి పట్టుకోగానే స్వస్థత పొందుకున్నాడు. సో ఈ కాలంలో కూడా అలాంటి దైవజనులు ఉన్నారు. ప్రార్థిస్తుండగానే క్యాన్సర్స్ ఇన్స్టెంట్ గా హీల్ అవుతున్నాయి. ప్రార్థించగానే డెలివరెన్సెస్ అయిపోతున్నాయి. ప్రార్థించగానే సిస్టులు అన్ని కూడా కరిగిపోతున్నాయి, కిడ్నీ స్టోన్స్ కరిగిపోతున్నాయి. సో అలాంటి శక్తి యేసయ్య నామముకు ఉంది. సో అలాంటి బలముతో మనం ప్రార్థించాలి, అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థించాలి. అందుకే నీ మైండ్ లో పోస్ట్ పోన్ అనేది తీసేసాయి. నీ మైండ్ లో ఆ డిలే అనే మైండ్ సెట్ ని తీసేసాయి. నో, ఐ వాంట్ ఇట్ రైట్ అవే అని ప్రార్థించండి. నేను ఎప్పుడు ప్రార్థించినా నాకు ఇప్పుడే కావాలి ప్రభు, ఈ గడిలోనే కావాలి. ఎప్పుడు కూర్చున్నా అంతే, నాకు ఈ గడిలోనే, ఈ క్షణంలోనే నాకు కావాల్సిందే. నాకు ఇచ్చేసావు అని నమ్ముతాను, నాకు ఇచ్చేసావు అని నమ్ముతాను. అప్పుడు నేను ఒక రోజు కాకపోయినా ఒక రోజుకి నేను పొందుకుంటాను. సో అర్థమవుతుందా? వెంటనే వాని పాదములను, అందుకే ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే అనండి. మీరు ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే అనే దురాత్మను బంధించి వేస్తున్నాను అని ప్రార్థించండి. ఆ బంధించబడతాయి ఆ ఆత్మలన్నీ కూడా. సో డిలే ఉండకూడదు మనకు. అప్పుడు కావాల్సిందే, నాకు అప్రూవ్ కావాల్సిందే, గర్భఫలం కావాల్సిందే, ప్రెగ్నెన్సీ కావాల్సిందే, జాబ్ కావాల్సిందే, వీసా కావాల్సిందే, నాకు ఆశీర్వాదం కావాల్సిందే ప్రభువ. ఆనాడు యాకోబు రాత్రంతా దేవుడితో పెనుగులాడతాడు. ఒకటే అంటాడు, నాకు ఇప్పుడు నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పంపిస్తా, లేకపోతే నిన్ను పంపాను అని కొట్లాడతాడు రాత్రంతా కూడా. యాకోబు కొట్లాడి ఆశీర్వాదం తీసుకుంటాడు. అందుకే నీ ప్రేయర్ లైఫ్ కూడా ఒక వార్ లాగా ఉండాలి, ఒక వార్ జోన్ లాగా కొట్లాడాలి. నాకు ఇవ్వ ప్రభువ, ఐ డూ ఇట్ నవ్ ఓన్లీ, నాకు నాట్ నెక్స్ట్ మినిట్, నాకు నాట్ నెక్స్ట్ అవర్, నాకు నెక్స్ట్ మినిట్ కూడా వద్దు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే ఐ షుడ్ రిసీవ్ దట్ బ్లెస్సింగ్, ఐ షుడ్ రిసీవ్ ద డెలివరెన్స్, ఐ షుడ్ రిసీవ్ దట్ హీలింగ్. చూడండి, పుట్టికుండి వాడండి, ఇమ్మీడియట్ గా రిసీవ్ చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. సో ఇది బైబిల్ అప్పుడు సాధ్యమే, ఇప్పుడు సాధ్యమే, తర్వాత కూడా సాధ్యమే. అసాధ్యం అంటూ ఏమీ ఉండదు, అసాధ్యం అంటూ ఏది ఉండదు. సో బైబిల్ వచనాలు ఎప్పుడైనా కూడా రిసీవ్ చేసుకోవాలి. ఆనాడు ఆ పుట్టుకతో కుంటివాడు ఏంటిది వెంటనే స్వస్థత పొందుకున్నాడని నువ్వు ఈ రోజు నమ్మితే, నువ్వు కూడా నీ లోపల పుట్టుకతోటి ఎలాంటి లోపాలున్నా అవి కూడా పోతాయని నువ్వు కూడా నమ్మొచ్చు. అర్థమవుతుందా? ఆరాడు చోటి వాడికి స్వస్థత పొందాలని నువ్వు నమ్మితే, ఈ రోజు నీకు కూడా చెవి ప్రాబ్లం ఉంటే నువ్వు అది కూడా నమ్ముతావా? విడుదల స్వస్థత పొందుకుంటావని నమ్మితే ఈ రోజు కూడా నువ్వు స్వస్థత పొందుకుంటావు. అందుకే బైబిల్లో ఏ వచనం తీసుకున్నా కూడా గుర్తు పెట్టుకోండి, దాన్ని నమ్మేసేయాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. ఆ కాలంలో అద్భుతాలు జరుగుతాయి, ఈ కాలంలో అద్భుతాలు జరుగుతాయి, ఇంకా భవిష్యత్తు కాలంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. బైబిల్లో ఒక జరిగిన అద్భుతము అది నెవర్ ఎండ్ అండి, మళ్ళీ అలాంటి అద్భుతాలు చాలా జరుగుతాయి.
పాదముల చీల మండలము బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. చూసారని ఇన్స్టెంట్ గా లేచాడట, లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. సో ఆ రోజు పేతురు దగ్గర బంగారం వెండి లేని నయమైందండి. సో చూసారండి, ఆ బంగారం వెండి ఉంటే, ఆ కానుకలు ఉంటే ఇచ్చేవాడేమో. సో అంతకంటే శ్రేష్టమైన యేసయ్య నామాన్ని ఇచ్చేశాడు, యేసయ్య నామంతో ప్రచురించాడు, ఆ కాళ్ళు పొందుకున్నాడు. ఇప్పుడు అక్కడ అతనికి ఏది ఇంపార్టెంట్? ఆ డబ్బులు ఇంపార్టెంటా, బంగారం ఇంపార్టెంటా, స్వస్థత ఇంపార్టెంటా? స్వస్థత ఇంపార్టెంట్. సో దేవుడు కూడా మిరాకిల్స్ నీడుని బట్టి చేస్తాడని చెప్పాను. నీ అవసరాన్ని తగ్గట్టుగా దేవుడు మిరాకిల్ చేస్తాడు. నీకు ఏది ఇంపార్టెంటో, ఏది అవసరమో ఆ గడియలోనే నీకు ఇస్తాడు. ఇప్పుడు అతనికి బంగారం కంటే, కానుకల కంటే, వెండి కంటే తనకు కావాల్సింది స్వస్థత, తనకు కావాల్సింది విడుదల. సో దేవుడు స్వస్థతలు చేయడంలో ఎప్పుడు వెనుకాడాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్వస్థత దేవుడి యొక్క స్వాస్థ్యం, స్వస్థత నీ యొక్క హక్కు పొందుకోవడం. సో ఆడ ఆ స్వస్థతను పొందుకొని అతను గంతులు వేచుకుంటూ దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. దిస్ ఇస్ అ హై ప్రియారిటీ. అతడికి హై ప్రియారిటీ ఈ బ్లెస్సింగ్, ఈ స్వస్థత అనేది హై ప్రియారిటీ. అందుకే దేవుడు ఆ గడియలోనే అది చేసేసాడు. సో నీకు కూడా హై ప్రియారిటీ ఏంటిదో ఈ గడియలోనే ఇవ్వమని చెప్పండి. సో నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది. సో ప్రభు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, నాకు నెక్స్ట్ వీక్ జాబ్ ఇవ్వు. నెక్స్ట్ వీక్ జాబ్ కాదు, ఈ గడియలోనే నాకు దయచేయమని అడగండి. ఈ గడియలోనే నీ పేరు మీద అది ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అప్రూవ్ అయిపోతుంది పరలోకంలో. తర్వాత నీకు నెక్స్ట్ వీక్ కి నీ కళ్ళ ముందుకి ఆఫర్ లెటర్ వస్తుంది. సో అర్థమవుతుందా? సో అలా ఉంటది అన్నట్టు. సో ఇన్స్టెంట్ గా మీరు మైండ్ సెట్ లో ఇన్స్టెంట్ గా కావాలన్న మైండ్ సెట్ తోటి ప్రార్థించండి. ఇన్స్టెంట్ గా ఈ గడిలోనే కావాలన్న మైండ్ సెట్ తో ప్రార్థించినప్పుడు నీకు అదే మైండ్ సెట్ పనిచేస్తుంది ఎప్పుడైనా. ఈ గడిలోనే జరిగిందని నమ్మి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. నీ విశ్వాసమే, మళ్ళీ చెప్తున్నాను, మీ విశ్వాసమే, మీ నమ్మకమే ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది. వాడు నడుచుచు దేవుని స్తుతించుటూ ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయము ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానిని జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పరవశులైంది. చూసారా అండి, పుట్టుకతోటి చాలా ఇయర్స్ నుంచి అదే ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. సో ఆ గడిలోనే స్వస్థత పొందుకున్నాడు. సో నువ్వు కూడా చాలా సంవత్సరాల నుంచి ఏదైనా బాధతో ఉన్నావా? పర్లేదు, మాట్లాడండి, ఆ బాధతో మాట్లాడండి. దాన్ని యేసు నామంలో ప్రవచించండి, యేసు నామంలో వెళ్ళిపోమని ప్రార్థించండి. సో చాలా మందికి మైండ్ సెట్ అయిపోతుంది, ఆ 20 సంవత్సరాల నుంచి బీపీ ఉండి ఇక నా జీవితం అంతా బీపీ ఉంటది, నా జీవితం అంతా షుగర్ ఉంటది, నా జీవితం అంతా కొలెస్ట్రాల్ ఉంటది, నా జీవితం అంతా థైరాయిడ్ ఉంటది అని ఫిక్స్ అయిపోతారు. నువ్వు అలా ఫిక్స్ అయితే అది అలాగే ఉండిపోతుంది. యూ షుడ్ నాట్ ఫిక్స్. నువ్వు అలా ఫిక్స్ కాదు, నా బాడీలో నుంచి ఇది వెళ్ళిపోవాలి. చూసారా, పుట్టికుంటి వాడు స్వస్థతను పొందుకున్నాడు. సో మన లోపల పుట్టుకతోటి ఎలాంటి లోపాలు ఉన్నా, పుట్టుకతోటి ఎలాంటి బలహీనతలున్నా మనము కూడా గడియలోనే స్వస్థత పొందుకోవచ్చు. అలాంటి వాటి గురించి కూడా మనం ఎత్తిపట్టి ప్రార్థించాలి. అలో చేయకండి సిక్నెస్, నీ ఒంటి శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అలో చేయకండి. లార్డ్ రిమూవ్ దిస్ వన్, ఈ గడియలోనే నాకు స్వస్థతను దయచేసినందుకు వందనాలు అని అడగండి దేవుణ్ణి. ఇలా ప్రార్థించినప్పుడు ఈ గడియలోనే నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందా అండి? సో మిరాకిల్స్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఆర్ బిలీవ్ ఇట్. మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతాయి? నువ్వు ఎప్పుడైతే నమ్మినప్పుడు, నువ్వు ఎప్పుడైతే విశ్వసించినప్పుడు, నువ్వు ఎప్పుడైతే వాటిని విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ఆపరేట్ చేసినప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. నీ నీడుని బట్టి జరుగుతాయి. సో ఎందుకంటే దేవుడు స్వస్థత పరచడానికి రెడీగా ఉన్నాడు. నీ లోపల ఆ నమ్మకం ఉందా పొందుకోవడానికి? నీ లోపల ఆ విశ్వాసం ఉందా పొందుకోవడానికి? దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. తను ఎంతో ఆశగా చూశాడు, ఆశకు తగ్గట్టుగా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. సో ఆయన నా యందులు విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్నారు. చూసారా, ఆయన నామందరి విశ్వాసము. సో ఆయన నామంలోనే శక్తి ఉంది, ఆయన నామంలోనే బలం ఉంది. యేసు నామంలో ఈ గడియలోనే నేను స్వస్థత పొందుకున్నాను, ఈ గడిలోనే యేసు నామంలో విడుదల. సో విశ్వాసము మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. చూసారా అండి, విశ్వాస మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఈయన స్వస్థత పడ్డది దేని వల్ల? ఆయన నామం వల్ల. ఆయన నామం వల్ల స్వస్థత పరచాడు. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేశాను. చూసారన్న, ఎండ్ ఆఫ్ ది డే బిలీవ్ సిస్టమ్ ఈజ్ వర్క్అవుట్.
ఫెయిత్ విల్ వర్కౌట్. ఫెయిత్ ఎప్పుడైనా మన మనస్సులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన యాక్షన్ లో ఉండాలి, మన ఆలోచనలో, మన నోటి మాటల్లో, మన తలంపులలో, అన్ని విషయాలలో ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ లేకపోతే ఏమొస్తుంది? భయం వస్తుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది, విచారణ వస్తుంది, అండ్ ఆ వేదన, రోదన, శోధన, ఇవన్నీ కూడా ఫెయిత్ లేకపోవడం వల్ల. దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు నమ్మకం వస్తుంది. చూసారా, విశ్వాసంతో అడిగినప్పుడు పొందుకుంటావు. సో అందుకే మన మన సంఘంలో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. ఇన్స్టెంట్ గా హీల్ అయినాయి, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ అయినాయి, ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ వచ్చాయి, ఇన్స్టెంట్ గా ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయ్యాయి, చాలా అద్భుతాలు జరిగాయి ఆ గడియలోనే. సో అలాంటి అద్భుతాలు మీరే కళ్ళ ముందు చూసారు, మీ జీవితంలో కూడా జరిగాయి. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో అందుకే నీ మైండ్ లో నుంచి ఇక రేపు అనేది తీసేసే, నీ మైండ్ లో నుంచి నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అన్న మైండ్ సెట్ తీసేసి టుడే, రైట్ నౌ, రైట్ నౌ, ఈ గడియలోనే మనం స్వస్థత పడకపోతే నెక్స్ట్ గడియలో ఎందుకు స్వస్థత పడతాం? సో ఆ బిలీవ్ తోటి నమ్మండి. సో ఈ సెకనే నాకు కావాలి అన్నట్టుగా ప్రార్థించండి. యేసయ్య నామంలో అంత శక్తి ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది. ఒక్కోసారి ఒక చెట్టు నరుకుతున్నాం అనుకోండి, ఒక దెబ్బతో ఒక చెట్టును నరకలేము. కొన్ని సందర్భాల్లో చెట్టుని నరుకుతుంటే 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 ఆ చెట్టు కింద పడిపోతుంది. ఇప్పుడు ఒక శిల్పి ఒక బొమ్మను చెక్కాలంటే ఒక్కతోటే రూపాన్ని తీర్చలేడు. కొన్ని సందర్భాల్లో కొట్టి 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 తీరుస్తాడు, ఒక రూపాన్ని తీస్తాడు. ఒక బండను కొట్టాలంటే ఒక్క దెబ్బతో ఆ బండ పగలదు. ఇప్పుడు నేను ఈ గోడను కూలగొట్టాలంటే ఒక దెబ్బతో ఈ గోడ కూలదు, కొడుతుంటే కొడుతుంటే జరుగుతుంది. అందుకే నీ ప్రార్థన కూడా వచ్చేదాకా గివ్ అప్ చేయకు. అందుకే నువ్వు 2 సార్లు అన్నావు, 20 సార్లు అన్నావు, 30 సార్లు అన్నావు, ఈ గడియలోనే అని రాకపోవచ్చు, 31సారికి రావచ్చు ప్రార్థన. సో చూసారా, చిన్నప్పటి నుంచి అతను పుట్టినప్పటి నుంచి అలాగే వేచి ఉన్నాడు, కానీ స్వస్థత పొందుకున్నాడు లేదా? వన్ డే యూ ఆల్సో రిసీవ్ దట్ ప్రేయర్, దట్ డే టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ, దట్ డే నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఈ రోజే నీకు అబ్రహాం ఆశీర్వాదం వచ్చును గాక, ఈ గడియలోనే నీకు స్వస్థత వచ్చును కాక, ఈ గడియలోనే విడుదల వచ్చును కాక అన్నప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నేను చాలా ఆశీర్వాదాలు మీ మీద రిలీజ్ చేసినప్పుడు చాలా మంది రిసీవ్ చేసుకోరు. రిసీవ్ చేసుకోవాలి, బిలీవ్ చేయాలి. ఈ దైవజనుడు ప్రార్థించిన ప్రార్థనకు నెరవేర్చు ప్రభు అని మీరు కూడా అడగాలి. చెప్తున్నా కదా, సీరియస్నెస్ లేకపోతే దేవుడు పని చేయలేడు. కాన్సన్ట్రేషన్, ఫోకస్ లేకపోతే దేవుడు పని చేయలేడు. సో సీరియస్ పీపుల్ ఉండాలి ఎప్పుడైనా కూడా, ప్రార్థనలో సీరియస్నెస్ ఉండాలి, నో టైం పాస్. సో మీ అందరి ఎదుట వీడిని పూర్ణ స్వస్థత కలగచ్చు. చూసారా, ఎదురుగానే ఇన్స్టెంట్ గా హీల్ అయ్యాడు, అందరి ముందు, సాటుగా కూడా కాదు, అందరి ముందు, అందరూ చూస్తుండగానే యేసయ్య నామం ముందు విశ్వాసము మూలంగా, ఆయన నామమే మీరు చూచి ఎరిగిన్న వీనిని బలపరచను. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది. సో మీరు ప్రార్థించేటప్పుడు డౌట్ లేకుండా ప్రార్థించండి, అనుమానం లేకుండా ప్రార్థించండి. సో యోహాను 2:1 3వ దినమున గలియలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. సో 3వ దినము, సో గలియల అనే కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమును పిలువబడిరి. యేసు ప్రభువారును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదా నేను. చూసారా, వాళ్ళ తల్లి వచ్చి యేసయ్యకు ప్రార్థన చేసింది. యేసయ్య ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదా నేను. సో ఇంకా సమయం రాలేదు. సో తను ప్రార్థన చేసి వదిలేసేది. నేను నిన్న చెప్పాను ఒక సందర్భంలో, నువ్వు ఏ రోజు ప్రార్థన అయితే చేస్తావో ఆ రోజే దేవుడు చెవులో వినపడుతుంది. తగిన సమయంలో నీకు తగిన రీతిగా నీకు జవాబిస్తాడు. ఇచ్చేంత వరకు నువ్వు జవాబు వచ్చేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. ఇక్కడ యేసు ప్రభువారు ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుచుండునను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. సో అక్కడ 6 రాతి బాణాలు అంటే ఒక డ్రమ్స్ అక్కడ ఉంచబడ్డాయట. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని చూసారు. ఆయన ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ వెనకాల ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. సో అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఇప్పుడు జవాబు రాకపోవచ్చు, కానీ నీ వెనకాల దేవుడు పని చేస్తుంటా అంటాడు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీకు వెనకాల పని చేస్తున్నాడని అర్థము. ఇక్కడ ఆడ ఈ ద్రాక్షరసం అయిపోయిందని తల్లి చెప్పింది, కానీ నా సమయం ఇంకా రాలేదని అన్నది. కానీ ఆయన చెవున ప్రార్థన వినపడ్డది. ప్రార్థన వినపడగానే ఆయన ఏం చేస్తున్నాడు,
అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు, వెనకాల పని చేస్తున్నాడు. అందుకే నీకు కూడా ప్రార్థన వినపడుతుంది, నువ్వు చేసే ప్రార్థన దేవుడికి వినపడుతుంది. కానీ నీకు సమాధానం వస్తలేదని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు నీ వెనకాల ఆ ఆశీర్వాదాన్ని ప్రిపేర్ చేస్తుంటా అంటాడు. సో ఇక్కడ చూడండి, నా సమయం ఇంకా రాలేదన్న తర్వాత ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా 6 బాణలు పెట్టాడు, అరేంజ్మెంట్ చేస్తున్నాడు, ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. సో అందుకే నువ్వు అనుకుంటావు, ఈ రోజే నాకు జాబ్ రావాలని ప్రార్థించావు ఈ గడియలోనే, కానీ ఈ రోజు నువ్వు పొందుకోలేవు. కానీ నీ వెనకాల దేవుడు ఒక మంచి కంపెనీలో ద్వారం ఓపెన్ చేసి పెడతాడు, నీకోసం ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ పెడతాడు. నువ్వు ఈ రోజే రాలేదని అనుకుంటావు గర్భఫలము, నీకు ఈ రోజే గర్భఫలం వస్తుంది. 9 నెలలు 10 నెలల తర్వాత నీ చేతిలో ఆ బిడ్డ ఉంటాడు. సో అర్థమవుతుందా అండి? సో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడే ద్వారాలు ఓపెన్ అవ్వబడతాయి. ఈ ద్వారాలు ఓపెన్ అయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు, విశ్వాసంలో నడవడం ఆపొద్దు. దేవుడు నీకు ఇచ్చేంత వరకు కొన్ని కొన్ని పరీక్షల గుండా తీసుకెళ్తాడు, ఆ పరీక్షల్లో నెగ్గాలి, అలాగే మనం పట్టుకొని ఉండాలి. అందుకే వచ్చేదాకా వదలొద్దు అంటారు. నెవర్ గివ్ అప్. ప్రేయర్ ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండకూడదు. సాధ్యమే, కానీ ప్రేయర్ వల్ల సాధ్యం అవుతుంది. సో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, అసాధ్యమే. యేసు తల్లి వారు వచ్చారు, మాట్లాడారు, కానీ ఏమంటున్నాడు, నీళ్లు నింపుడని వారితో చెప్పగా ఇంతకుముందు ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అంటే నీకు టెస్ట్ మోన్ ఇచ్చే సమయం రాలేదు, కానీ నీ ప్రార్థన నాకు వినపడింది అని వెనకాల ఆయన ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందుకే నీ వెనకాల దేవుడు పని చేస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి. వన్ డే యూ విల్ సీ దట్ మిరాకిల్, వన్ డే యూ విల్ సీ దట్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్, యువర్ టెస్ట్ మోనీ. నీ టెస్ట్ మోనీ కూడా అలా చూస్తావు. అర్థమవుతుందా అండి? సో దేవుడు సైలెంట్ గా ఉన్నాడు అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, నీ వెనకాల ఏదో పెద్ద కార్యము చేయబోతున్నాడు, నిన్ను ప్రిపేర్ చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వాదానికి, నిన్ను పొందుకోవడానికి ఆయన ప్రిపేర్ చేయబోతున్నాడు అని నమ్మండి. అంచుల మంటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. చూసారా, ఇన్స్టెంట్ గా అందులో నీళ్లు పోసాడు యేసు ప్రభువారు, అప్పుడే అద్భుతం చేసేసాడు. ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చి వేసేసాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది గాని అవి నీళ్లే, కానీ ద్రాక్షరసంగా మార్చి వేసేసాడు. సో తెలిసింది గాని విందు ప్రధాని తెలియకపోయాను గనక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుణ్ణి పిలిచి, సో ఇన్స్టెంట్ గా మిరాకిల్ జరిగింది, ఇన్స్టెంట్ గా తనకు అద్భుతము జరిగింది, ఇన్స్టెంట్ గా తనకు కావాల్సిన ఆశ్చర్యమైన కార్యము జరిగింది. సో ఎందుకంటే ఇవన్నీ మీరు రిసీవ్ చేసుకోండి, ఈ వర్డ్స్ అన్ని కూడా మీరు విని మర్చిపోవద్దు. మీరు ప్రార్థనలో కూడా ఇవన్నీ పలకాలి, ఇలాంటి అద్భుతాలు చేశావు ప్రభు, నా జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు చేయి, నా శరీరంలో కూడా ఇలాంటి అద్భుతం వచ్చాయి, ఈ గడిలోనే చేసాయి ప్రభువా, ఈ గడిలోనే చేసావని నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ గడిలోనే నేను చేశానని విశ్వసిస్తున్నాను ప్రభువా అని నమ్మేసేయండి, విశ్వసించండి, హృదయపూర్వకంగా నమ్మేసేయండి, హృదయపూర్వకంగా విశ్వసించండి. అర్థమవుతుందా అండి? ప్రార్థన దేవుడి చెవులా వినపడుతుంది, ఆ డౌట్ పెట్టుకోవద్దు. సో నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నువ్వు కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండు, ప్రేయర్ లో ఎఫర్ట్ పెడుతూనే ఉండు, అప్పుడే నువ్వు ఒక రోజు పొందుకుంటావు. సో నువ్వు అసాధ్యం అని అనుకోవద్దు, ఏది కూడా నీ ప్రార్థనలో అసాధ్యం అని అనుకున్నావంటే ఇక అది అసాధ్యమవుతుంది. నువ్వు ప్రార్థనలో ఎప్పుడు కూడా సాధ్యమే అనుకో. నీకున్న ఆ రోగము పోతుందని సాధ్యమని అని అనుకో, నీకున్న ఆ సమాధానము వస్తుందో రాదో అని కాదు, వస్తుంది అని సాధ్యమని నమ్ముకొని నువ్వు ప్రార్థించు, నమ్మి నువ్వు ప్రార్థించు, విశ్వసించి ప్రార్థించు. తప్పకుండా దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు, తప్పకుండా నీకు కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అది ఎప్పుడు జరగాలని కోరుకో, ఈ గడిలోనే జరగాలని కోరుకో. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయ కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియ, యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుతము, తన మహిమను బయలుపరచెను. సో దేవుడు కూడా ఆయన మహిమను బయలుపరచడానికి మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే గాడ్ ఈస్ ద మిరాకిల్ వర్కర్ అండి, ఆయనకి ఇష్టము అద్భుతాలు చేయడం అంటే ఇష్టము. ఎవరి జీవితంలో చేస్తాడు? ఏ ఆశ లేని వాళ్ళ జీవితంలో చేస్తాడా? ఆశ ఉన్న వాళ్ళ జీవితంలో చేస్తాడా? ఆశతో వెతికే వాళ్ళ జీవితంలో చేస్తాడు. లార్డ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ ద బిగ్ మిరాకిల్. నేను ఎప్పుడు ప్రేయర్ మీటింగ్ వచ్చినా ఈ రోజు అద్భుతము జరగాలి ప్రభు అని ప్రేయర్ చేసుకుని వచ్చి కూర్చుంటాను. సో అలా అదే విధంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం. ఎందుకంటే ఐఎమ్ థర్స్టీ, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ డిజైర్.
నాకు ఆశ ఉంది, ఆకలి ఉంది, దాహం ఉంది. ఈరోజు నా దేవుడి నుంచి సమాధానాలు పొందుకోవాలి, నా దేవుడి నుంచి సాక్ష్యాలు పొందుకోవాలి. డిలే లేకుండా విడుదలలు కావాలి, డిలే లేకుండా స్వస్థతలు రావాలి. సో ఆశతో అడిగినప్పుడు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో దాహం అడిగినప్పుడు, దాహంతో అడిగినప్పుడు నీ ఆకలిని, నీ దాహాన్ని తీరుస్తాడు. క్యాజువల్ అటిట్యూడ్ తో అడిగావనుకో రాదు నీకు. అర్థమవుతుందా? నీ లోపల ఒక బలమైన ఇంటెన్షన్ దేవుడికి కనపడాలి. నీ లోపల బలమైన సీరియస్నెస్ దేవుడికి కనపడాలి. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు, ఎలా అడుగుతావు? బాగా 2 రోజులైతుంది అన్నం తినక. ఒకరి దగ్గరికి వెళ్తే ఆహారం వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా అడుగుతావు? ఆకలి అవుతుంటది నీకు. ఆకలి పొందుకునేంత వరకు అడుగుతాలేవా? ఒక ఎడారిలో ఉన్నావు, నీకు దాహం వేస్తుంది. అది ఎడారిలో దాహం ఉన్నప్పుడు ఎలా దాహము కావాలి, ఒక్కొక్క చుక్క నీళ్లు నాకు కావాలి కావాలి అని ఎలా పరితపిస్తావు? అలా పరితపించాలి. నీ ప్రార్థనలో కూడా అలా పరితపించాలి. నా బిడ్డలు స్వస్థత పొందుకోవాలి, నేను స్వస్థత పొందుకోవాలి, నాకు ఆరోగ్యము రావాలి, నాకు వీసా రావాలి, నాకు డబల్ ప్రమోషన్ రావాలి, నాకు గర్భఫలం రావాలి, పరితపించాలి. అలా చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకంటే గాడ్ అందరి మీద సమాన కృప చూపిస్తాడు. కాకపోతే ఎవరైతే ఆ తీసుకోవాలన్న ఆ కృపను రిసీవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకే అది పొందుకుంటారు. సో దేవుడు అందరి మీద సమానంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆకలితో దాహంతో ఉన్న వాళ్ళు పొందుకుంటారు వాటిని. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసం. నిన్న కూడా ఒక గుడ్డివాడు వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి. యేసయ్య నేను నమ్ముతున్నాను, ఇది చేసే అన్నాడు. అయితే నువ్వు నమ్ముతున్నావు కదా, చేస్తున్నా పో అన్నాడు. సో అతను బట్టలు విసిరేసి ఊరుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. దావీదు కుమారుడా నన్ను కరుణించి అన్నాడు, కానీ వినలేదు యేసయ్య. రెండోసారి మళ్ళీ ప్రార్థించాడు, అప్పుడు వినపడ్డది యేసయ్యకు. నువ్వు రా అనగానే బట్టలు విసిరేసి ఎంతో ఆశతో, ఎంతో ఆకలితో, ఎంతో దాహంతో వచ్చాడు. అమ్మో, ఈ గడియలో మళ్ళా ఏసైపోతే నాకు కళ్ళకు స్వస్థత రాదు, ఈ గడియలో ఆయన వెళ్ళిపోతే నాకు విడుదల రాదు, నేను మళ్ళా గుడ్డివాడి లాగానే జీవనం గడపాలి అని ఉద్దేశంతో, ఇంటెన్షన్ తో వచ్చినప్పుడు ఆ యేసయ్య 2 కనులను ముట్టి స్వస్థత పరిచాడు. చూసారా? అంత ఆకలితో ఉండాలి. మనం కూడా స్వస్థత కావాలి ప్రభు అనే ఆకలితో ఉండాలి, విడుదల కావాలి అనే ఆకలితో ఉండాలి, దాహముతో ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఆ స్వస్థత, విడుదలలు పనిచేస్తాయి. అటు తర్వాత ఆ ఇంటి యజమానులైన ఆమె కుమారుడి రోగము ప్రాణము నిలువ జారనంతగా వ్యాధి గలవాడయ్యను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు నా నిమిత్తమేమి? నా పానమునకు నాకు జ్ఞాపకము చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి అని చెప్పి. సో ఆ సారాపేత నగరంలో ఏలియా వెళ్తాడు ఆ చిన్న బిడ్డ, ఆ పేద విధురాల దగ్గరికి. ఏలియా వెళ్ళిన తర్వాత ఆ ఏమవుతుంది? ఆ పాప ఆ బిడ్డకు చనిపోయేంత రోగం వస్తుంది. అప్పుడు ఏలియాను ఏమంటదంటే, నువ్వు వచ్చావు కాబట్టి అని. నో నో నో, అలా రోగం వస్తుందని తెలిసే దేవుడు ముందుగానే ఒక దైవజనుని కనెక్ట్ చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి దేవుడు ఒక దైవజనుని మనకు కనెక్ట్ చేస్తాడు. ఆ దైవజనుడి ప్రార్థన ద్వారా దేవుడు హీల్ చేస్తాడు. చాలా మంది ఏమంటారు? ఈ దైవజనుడు పరిచయం అయ్యాడు, ఈ దైవజనుడు వచ్చాడు కాబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటారు. నో, అది కాదు. సో ఈ ప్రాబ్లం వస్తుందని తెలిసే ఏలియాని వాళ్ళకు కనెక్ట్ చేశాడు. ఆమె కౌగిడిలో నుండి వానిని తీసుకొని తనున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారు చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థించాడు. అతడు ప్రాణం పోయేటట్టుంది, ఇతనికి ప్రాణం ఇవ్వు ప్రభువా, స్వస్థత ఇవ్వు ప్రభువా, విడుదలనివ్వు ప్రభువా అని ప్రార్థింపగానే యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చూసారా అండి? ప్రార్థన చేయగానే ఇన్స్టెంట్ గా ఆ మరణాన్ని కూడా ఆపేది. అందుకే ప్రార్థనకు మరణాన్ని ఆపే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ బిడ్డకు ఇక చనిపోయేంత రోగం ఉంది, చనిపోయేంత జబ్బు ఉంది, చనిపోయేంత స్థితిలో ఉన్నాడు. కానీ ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఆ మరణాన్ని ఆపివేయడం జరిగింది. సో మరణాన్ని కూడా ఆపివేసే శక్తి ఆ ప్రార్థనకు ఉంటది. మరణాన్ని కూడా ఆపే శక్తి ప్రార్థనకు ఉంటది.
సో ఇప్పుడు ఏలియా ప్రార్థన ద్వారా ఆ మరణం ఆగిపోయిందా లేదా? ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? ఎప్పుడు విన్నాడు? 2 రోజుల తర్వాత విన్నాడా? 3 రోజుల తర్వాత విన్నాడా? ఇన్స్టెంట్ గా విన్నాడు. ఏలియా ప్రార్థన ఆలకించి, ఆ గడిలోనే ప్రార్థనను ఆలకించి చిన్నవాని ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బతికెను. అందుకే ఏ ప్రార్థనకు ఏ జవాబు వస్తుందో తెలియదండి. గుర్తు పెట్టుకోండి. ప్రార్థనకు నెగ్లెక్ట్ చేయకుండా ప్రార్థించండి. ఒక ఇంటెన్షన్ తో ప్రార్థించండి. నాకు ఎలాగైనా కావాలి అని ప్రార్థించండి. సో ప్రార్థించినప్పుడు నీకు కూడా అలాంటి అద్భుతాలు పొందుకుంటావు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటావు. ఇక ఈ బిడ్డ చనిపోయే స్థాయిలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. కానీ ఏలియా ప్రవక్త ప్రార్థించగానే దేవుడు ఇన్స్టెంట్ గా విన్నాడు, ఇన్స్టెంట్ గా హీల్ చేశాడు. ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో, మన మినిస్ట్రీలో కూడా జరిగాయండి. ఎంతో మందిని మరణ పడక నుంచి పైకి లేవెట్టాడు దేవుడు. మరణం ఇక డాక్టర్లు కూడా ప్రామిస్ చేసేసారు, ఇక ఇది చేతులు తెసిన వాటిని కూడా దేవుడు ఆపేశాడు. సో నువ్వు బిలీవ్ చేయి, నువ్వు ట్రస్ట్ చేయి. నీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు నీ ప్రార్థన ద్వారా కూడా జరుగుతాయని నమ్మండి, నమ్మేసేయండి. నువ్వేదైతే అడుగుతున్నావో అది ఆల్రెడీ నువ్వు పొందుకున్నావండి. నువ్వు ఉద్యోగం కోసం అంటా ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. ఈ గడియలోనే నాకు ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ ఇచ్చేసినందుకు వందనాలు ప్రభా. ఈ గడియలోనే నాకు గర్భఫలాన్ని ఇచ్చేసినందుకు వందనాలు ప్రభా. ఈ గడియలోనే నాకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇచ్చేసినందుకు వందనాలు ప్రభా అని రిజాయిస్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి. నీ మనసులో మళ్ళీ ఇలా ఇచ్చేసినావు అని చెప్పి మళ్ళీ భయపడ్డా, మళ్ళీ రంది పట్టుకున్నా, లేకపోతే మళ్ళీ నువ్వు అనుమానంతో ఉన్నా, అది పని చేయదు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోజుల నుంచి అన్నం తినలేదు, ఒకరు వచ్చి మటన్ బిర్యానీ పెట్టారు. నీకు తిన్నాక ఎలా తృప్తిగా ఉంటావు, ఎలా సంతోషంగా ఉంటావు? అలాగే నువ్వు తృప్తిగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు అది పొందుకుంటావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్ కోసం చూస్తున్నావు. సో ప్రమోషన్ రాగానే నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు, అలాగే నువ్వు రాకముందుకే నువ్వు సంతోషంగా ఉండడం మొదలుపెట్టు. వన్ డే యూ విల్ రిసీవ్ ఇట్. అర్థమవుతుందా అండి? గర్భఫలము 5 సంవత్సరాల నుంచి గర్భఫలం రాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే ఎలా సంతోషంగా ఉంటావు, ఎలా హ్యాపీగా ఉంటావు? సో అలాగే సంతోషంగా ఉండడం, అలాగే హ్యాపీగా ఉండడం, అలాగే నీ గర్భఫలం వచ్చేసిందని నువ్వు నమ్మేసాయి, అప్పుడు నువ్వు అది పొందుకుంటావు. అర్థమవుతుందా అండి? నమ్మకం చొప్పుననే జరుగుతుంది, విశ్వాసం చొప్పుననే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇంత మంచి వాక్యాలను విని మీరు డే టు డే ప్రేయర్ లైఫ్ లో మీరు వర్కౌట్ చేయకపోతే, నేను ఇలా గంటలు గంటలు మొరపెట్టి వేస్ట్ అవుతుంది. సో మీరు వర్కౌట్ చేయండి, బ్లెస్ కండి, 10 మందికి బ్లెస్సింగ్ లాగా మారండి. సో ఏసయ్య ప్రార్థన విన్నాడు, దేవుడు ప్రార్థన విని మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాను. ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాడిని తల్లికి అప్పగించాను. ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఎప్పుడు జరిగింది? ఇన్స్టెంట్ గా మరణ పడక నుంచి దేవుడు ఆపివేసేశాడు. ఇన్స్టెంట్ గా జరిగింది. ఆ స్త్రీ ఏలియాతో, దేవజనుడు అయి ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదునా. నేను చూసారండి, ప్రార్థన వింటాడు దేవుడు, దైవజనుల ప్రార్థన వింటాడు, విశ్వాసుల ప్రార్థన వింటాడు. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు నీకు సమాధానం రాలేదా, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకో. దేవుడు ఆ దైవజనుడి ద్వారా స్వస్థతను కలుగ చేస్తాడు. సో చూసారా, ఇన్ని రిఫరెన్స్లు మీకు ప్రాక్టికల్ గా చూపించాను. సో లైవ్ గా ఇన్స్టెంట్ గా జరిగిన మిరాకిల్స్. సో దీంతో ఇంకా చాలా ఉన్నాయి, సరిపోతుంది. సో దీంతో మనము ఆపేద్దాము ఇక. సో ఈ గడిలోనే, ఈ క్షణంలోనే అనే వచనాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థించండి. సో నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మంచి వాక్యాన్ని మాకు అందించావు. ఈ సిరీస్ తో కంప్లీట్ చేసావు నాయన. ఈ గడియలోనే, ఈ సమయంలోనే అనే వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మళ్ళీ మా విశ్వాసాన్ని బలపరిచావు, మళ్ళీ మా విశ్వాసాన్ని గణపరిచావు. ఇంకా ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థనలో ఇంకా లోతైన మర్మాన్ని మా అందరికీ బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్.